ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు? దాని పేరు మీకు ఇప్ప ఉండొచ్చు, టకీలా ఉండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్ప ఇప్పుడు మాట్లాడేది సారా టక్కీల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు ఎప్పుడు సార్ శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ, పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ, పెద్దలను గౌరవించడంలో కానీ, మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఒక మాజీ ప్రధాని అధ్యక్ష, ఉక్కు మహిళగా పార్లమెంట్లో దేశం కోసం ప్రాణం చేసి ఉక్కు మహిళగా బీజేపీ నాయకులు చెప్పిన ఒక నాయకురాలు బట్టి ఆమె పేరు పెట్టొద్దనడంలో ఎంత హాస్యాస్పదం అధ్యక్ష, కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల ఆయన క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా ఇది వర్డ్స్ కింద తీసేసే అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? అరే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? పక్కనే ఉన్నారు, ఏమి వింటారు అంటారు? పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా విని మాట్లాడిండ్రు, శ్రీహరి గారు కూడా స్పష్టంగా వినే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము అడ్డగోలుగా స్వీపింగ్ రిమార్క్స్ చేయాలని అనుకోవటం లేదు. అరే ఏంది మన నాయకులు ఎవరికైనా ముఖ్య నాయకుల పేరు తీసి అటువంటి ఫలానా టకీలా పేరు పెట్టద్దు అనుకుంటే ఎవరు స్పందించారు? ఇది మంచి పద్ధత? మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన నాయకురాలు పేరు తీసి ఆ పేరు మాత్రం పెట్టద్దంటే ఇంకేం కావాలి సార్? మీది క్షమాపణ చెప్పాల్సిందే, నథింగ్ డూయింగ్. మేము ఆయన కూడా మాట్లాడే మీకు క్షమాపణ చెప్పాల్సిందే సార్. ఇందిరమ్మ పేరు తీయడం అనేటువంటి పొరపాటు. ఏం సార్, ఎవరైనా పేరు తీసి రేపు మా నాయన ఇంకోళ్ళ పేరు తీసి ఆయన ఫలానా పేరు మాత్రం అదే దట్ సార్ లిక్కర్ ఇష్యూ. దయచేసి నచ్చగా సమర్థిస్తుంటే ఎట్లా ఏంటి మాట్లాడతారు? ఎవరిస్తారు నీకు అవకాశం? ఎట్లిస్తారు అవకాశం? దయచేసి అధ్యక్షుని క్షమాపణ చెప్పమని మీ ద్వారా మేము అందరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ శాసనసభ్యులందరం కోరుతా ఉన్నాం. మా నాయకురాల్ని ఒక అనవసరమైనటువంటి అంశంలో పేరు పెట్టద్దని, ఇందిరమ్మ పేరు పెట్టద్దంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఎట్లా ప్రస్తావిస్తారు? ఇందిరమ్మ టకీలా అనేటువంటి బ్రాండ్కు ఇందిరమ్మ పేరు పెట్టద్దానంటే అవమానపరిచినట్టు కాదు. ఇంకా ఆయన సమర్థిస్తుంటారు. ఇది అవమానపరిచినట్టు కాకపోతే ఇంకేది? రేపు ఇంకొక నాయకుడి పేరు, ఎవరి పేరు అంటే చెప్పి అట్లా చనిపోయిన పేరు ఆ ఫలానా విస్కీకి పెట్టద్దంటే ఏమన్నట్టు అవమానపరిచినట్టు? అధ్యక్ష, మాట్లాడిన మాటలు తప్పకుండా అవి మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. మీరు టకేలకు మరి వీటికి వాస్తవానికి మత్తు అనేది చాలా డేంజర్. అది మహిళలకే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదిగా అది అందరికి తెలిసినటువంటి విషయము. కాబట్టి ఇవాళ జీవితాలను ఇచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లున్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. అంటే చనిపోయి స్వర్గంలో అంటే చనిపోయినటువంటి ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా లేదా రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైంది కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపము ఆక్రోశం ఎందుకు? చనిపోయినటువంటి
ఇందిరాగాంధీ గారి మీద అని మేము అడుగుతా ఉన్నాం. ఆమె పేదలకు గుడిసెలు కట్టించింది, భూములు పంచింది, జీవితాలను ఇచ్చింది. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి, కానీ కించపరుస్తూ హేళన చేస్తూ ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష.